ఇప్పుడు ఒక్కసారి అందరు మళ్ళొక్కసారి పక్కా చూద్దామా చూద్దామా ఏయ్ అందరిగా కింగిర కిర 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 ఔరేకు తక్క కింగిర కిర 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 కేసీఆర్ పక్క కింగిర కిర 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 ఔరేకు తక్క కింగిర కిర 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 కేసీఆర్ పక్క కళ్ళయెత్తి చెబుతున్నా తొడగొట్టి చెబుతున్నా గొంతెత్తి చెబుతున్నా ఎవడొత్తర రండిలపై దేకిలంగే 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 ఏ ఎత్తిన తల తింతనుపై పట్టిన జండిడువనుపై కాను గుర్తు కోటెత్తా ఎవడొత్తర తుత్తరపై దేకిలంగే ఇళ్ళకుంటారు మానకొండరు 10 ఏళ్ల పాలనలా పైలంగా ఉన్నమన్న ఏ ముఖం పెట్టుకొని వచ్చినవుల మల్ల అర బొంగ నీకు లొంగ నువ్వు ఏషమేసుకొచ్చమరే మోసపోను చల్ బై చేకిలగే మానకొండరు ఇల్లదకుంట కేశవపట్ట తెలంగాణ నీ పాసేమో ఢిల్లీ మాదేమో గల్లీ అసలు ఎందిర నీళ్ళల్లి అది అసలు అనను నేను పాంచన్ గుజరాతోనికి మొక్కన్ మా దమ్ము చూడు దక్కగా అది ఏమొస్తది ఏమొస్తది ఏమొస్తదని అంటివి తెలంగాణ వచ్చినాక చీకటైతదంటివి గడియ కూడా పోని అరే కరెంటు ఖర్చు చూసినవా మోచేతి లోతుల నీళ్ళొచ్చినవి చూసినవా చూస్తావా దేకిలంగే 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 పల్లెల్లో రైతన్నల సంబురాలు చూడరా పట్నంలో రాలుతుంది పెట్టుబడుల జాతర రాసుకోర బిడ్డ ఇది కేసీఆర్ అడ్డ అరే తెర్లు కాదు తెలంగాణ కింద మీద పడ్డా దేకిలంగే కన్నెరువరం తిమ్మపూరు బల 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 హా జై తెలంగాణ. ఈనాటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా మంది పెద్దలు వచ్చారు. అందరి తరపున అందరు అదే అంటున్నారు, అన్న అందరం కూడా హరీష్ అన్న మాటలు వినాలి, హరీష్ అన్న చెప్పే పార్టీ నిర్ణయాలు దిశ నిర్దేశాలు మనం నడవాల్సింది ఉన్నది కాబట్టి అందరి తరపున అన్ననే మాట్లాడు, మాకు ఆ సమయం కూడా అన్నకే ఇద్దామని చెప్పేసి మా రమణన్న కానీ కౌశిక్ భాయ్ కానీ గెల్లు కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. అయితే జీవనన్న మాట్లాడే ముందు మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వాస్తవంగా చాలా మంది పేర్లు రాసుకున్నా, రాత్రి 12 గంటల దాకా స్టేజ్ మీద ఎవరు విలువాలని రాసుకున్నా, కానీ అంత స్టేజ్ మీద కూర్చున్నట్టు కాబట్టి వేరే ఇబ్బంది ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అంటేనే అందరు కూడా గౌరవించబడ్డటువంటి వాళ్ళే, అందరు కూడా శ్రమ ఫలితం ఉన్న వాళ్ళే. దయచేసి క్షమించండి, కింద ఉన్న వాళ్ళు క్షమించండి, మీద ఉన్న వాళ్ళు కూడా క్షమించండి. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి పెద్దలు జీవన్న గారికి, అలాగే ఇన్ఛార్జీలు అన్న రవీంద్రరావు అన్న గారికి, అలాగే పెద్దలు నేను అడగగానే తమ్ముడా నేనున్నానంటూ నాకు భరోసానిచ్చి వచ్చిన మా రమణన్న కానీ, అలాగే పెద్దలు కౌశిక్ రెడ్డి సాబ్ కానీ, అలాగే గెల్లు శ్రీనివాస్ కానీ, రవీంద్ర అన్న కానీ, ఇటువైపు నిలబడ్డటువంటి మన గంగులన్న, ఇక వేణు మావోలు, ఇక చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మీ అందరు కూడా అన్నింటికన్నా కూడా ఇవాళ నేను ఇక్కడ నిలబడనంటే నన్ను నిలబెట్టినటువంటి నా కార్యకర్తలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం వేసినది, చాలా ధైర్యం కూడా వచ్చినది చాలా రోజుల తర్వాత. ఎందుకనంటే ఒక అబద్ధాలతోని గద్దెనెక్కి అబద్ధాల మీద పాలన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వీర సైనికులై నిలబడ్డటువంటి నా బీఆర్ఎస్ పార్టీ సైనిక శక్తికి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
మానకొండూరు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా గులాబీ జెండాకు అడ్డగా నిలబడ్డటువంటిది మానకొండూరు. ఒక చిన్న మార్పు, చిన్న ఆశతోని ప్రజలు ఒక్కసారి బిడ్డ మీరు పాలితనేగా కాదు, మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నించే వాళ్ళగా నిలబెడతాం మేమని చెప్పేసి మనల్ని ప్రశ్నించే వాళ్ళుగా నిలబెట్టినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే ఇలా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అన్న కూడా చెప్తా ఉన్నా, హరీష్ అన్నకు అయిపోయింది మానకొండూరులా అన్నారు. బిడ్డ ఎవరిది అయిపోయిందో ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఇదే గ్రామ పంచాయతీలలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి 76 గ్రామ పంచాయతీలను గెలిచి మళ్ళీ గులాబీ జెండా ఎగరవేసినటువంటి నా కార్యకర్తలకు మీకు దండాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది సర్పంచ్లను అటు ఇటు కొంతమందిని ఆగం చేసినా కూడా గుండె దానితో నిలబడ్డటువంటి నా సర్పంచ్లకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం అలుగునూరులో చూసినాం, ఈ ఆక్సిజన్ ఎక్కడి నుండి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గర్వంతో చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి పాలన మీద మళ్లీ రావాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నదో ఇదే అలుగునూరు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అనగదొక్కి కార్పొరేషన్ హైయెస్ట్ మెజార్టీతో ఇవాళ మా అలుగునూరు మా కాలువ మల్లేశం అత్యంత అద్భుతంగా గెలిపించినందుకు, అలాగే ఇవాళ ఇది ఈ గెలుపు మన గెలుపు, మా కార్యకర్తల గెలుపు, మా కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త యొక్క గెలుపులో ఇలా మా మల్లేశం అని అన్నాడు. నేను ఎందుకు ఈ విషయాలను మీకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ 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 చెబుతా ఉన్నా, రేపటి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది. ఇలా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. మనకు కూడా చాలా మనం చూస్తా ఉన్నాం, రాత్రికి రాత్రి 10 మందికి తాగుబోతులను పిలిచి మన ఫ్లెక్సీలను చింపేసేసి మన తోరణాలు చింపితే తెల్లారి ప్రోగ్రాం ఆగుతాం అనుకున్నాడు. బిడ్డ రే, నిన్ను పండబెట్టి తొక్కైనా పర్వాలేను, మా పార్టీ జెండా ఎగరేసి తప్ప మా వాళ్ళు వెనుక పోయేటోళ్ళు గారు. చూసినవా ఇవాళ పార్టీ సమావేశం మీటింగ్ లాగా లేదు, ఇవాళ ఒక పండగలాగా ఉన్నది. ఇక్కడ ఒక పండగలాగా ఉన్నది. ఆ పండుగకు మన హరీష్ అన్నను చుట్టపులాగా దోలుకచ్చుకున్నట్టుగా, మనకు అతిథిగా దోలుకచ్చుకున్నట్టుగా ఉన్నది. బయటకు అంతమంది ఉన్నారు, కూర్చుందామంటే కుర్చీ లేనటువంటి మీటింగ్లు. ఇది మనకు మాత్రమే. ఇలా మనం ఈ బలంగా, ఇంత ధైర్యంగా, ఇంత ప్రేమలతోని నన్ను నిలబెట్టినందుకు నీకు ఎల్లవేళల జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నేను 100కు చెప్తా ఉన్నా. ఓ తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా రాగానే 2 సార్లు నాకు గొప్ప అవకాశం ఇచ్చినారు. చిన్న ఏమన్నా ఉంటే కూడా మనసులో పెట్టుకోకండి దయచేసి. ఎందుకనంటే నా ఒక్కని కోసమో, నా మీద కోపం కోసమో రేపు ప్రజల కోరిక మీద కేసీఆర్ రావాలని కోరుకుంటా ఉన్నారు. గా తొవ్వల్ల మనం నడవాల్సిన, ప్రజల తొవ్వల్ల మనం నడవాల్సినటువంటి అక్కరే ఉన్నది. కాబట్టి ముందుకు పోదాం. మనకు అనేక మంది అన్న ఉన్నాడు, మనకు హరీష్ అన్న ఉన్నాడు, పక్కనే గంగన్న కూడా ఉన్నాడు. మనకు ఆపదకో సంపదకో నేను ఉన్నానంటూ ఇంతమంది మన వెనుక నిలబడి ఉన్నారు. కాబట్టి ఇలా చాలా మంది కేసులు పెట్టిండు. ఇక్కడ చాలా మంది రోజు కేసులు. మా సతీష్ అనే తమ్ముడు ఉంటాడు, వాని మీద అట్రాసిటీ కేసు పెట్టిండు, సోషల్ మీడియాలో పెట్టినని. మా సతీ ఉన్నాడు ఇక్కడ, మావని రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పిచ్చోడా, గవ్విటికి భయపడతాం రా భయ్. మేమెవరిమి? నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం. లాఠీలిరిగిన లాఠీలకే భయపడలేదు, తూటాలకే భయపడలేదు. మిస్టర్ కవ్వంపల్లి, నీ తాటాకు చప్పులకు మేము భయపడతామారా బిడ్డ? నీవు అమాయకునివి. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు కాబట్టి నువ్వు అమాయకునివి. నీకేం తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే మానకొండూరులో. అన్నా నేను చెప్తా ఉన్నా, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్నా. మీరే నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మానకొండూరు చెరువు అన్ని కూడా మన మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి చెరువుల నిండా నీళ్లు నింపి, నీళ్ల నిండా చేపలు నింపినటువంటి పరిస్థితి నుంచి ఇలా ఏ చెరువులో కూడా ఒక్క నల్ల మట్టే లేకుండా కసుకతో గీక్కొని మట్టి నమ్ముకున్నటువంటి చరిత్ర ఉన్నదన్న. మట్టి ఒక్క చెరువులో కూడా ఇంత మట్టి లేదు. ఒక వాగులో ఇసుక ఉన్నదా? ఓ చెరువులో మట్టి ఉన్నదా? ఏ గుట్టకింత అంత రవుతున్నదా? లేదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదంటే గది ఉన్నది. ఇలా నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. హరీష్ అన్న నీకు నమస్కారాలు చెప్తా ఉన్నా. హరీష్ అన్న లేకపోతే ఇలా తోటపల్లి రిజర్వాయర్ లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా కదా. ఆ తోటపల్లి రిజర్వాయర్ ని ఇలా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఏం చేసిరు, ఏం చేసుకురంటే బరాబరి మనమే చేసినాం. మిడ్ మానేర్ ఎవరు కట్టిండు? నీ అయ్య కట్టిండా?
అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు? రంగనాయక సాగర్ ఎవరు కట్టిర్రు? తోటపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిర్రు? ఇలా 4 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి చరిత్ర ఇలా మన కేసీఆర్ గారిది. అన్న దగ్గరుండి పూర్తి చేయించినటువంటి మన హరీష్ అన్నది పూర్తి చేసిన రసం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇక తాగడానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి నుంచి గోదావరి నీళ్లతోని రైతన్న కాళ్ళు కడిగినారు కదనే మీరు. మీకు ఇంతకన్నా చెప్పుకోవడానికి మనమేం కావాలన్నా? ఇంకా మనం బరాబరి మనమే చేసినాం. ఏది చేసినా మనమే చేసినాం. ఏం చేసినా మనమే చేసినాం అన్న. వాళ్ళు చేసిందంతా ఈ 2.5 సంవత్సరాలు దోపిడీ మాత్రమే. కాబట్టి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడికి అవకాశం ఉండొద్దు. మళ్ళీ కలబడదాం, మళ్ళీ కొట్లాడదాం. రేపు మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా 100% చూస్తామన్నటువంటి నమ్మకము ఇలా మీ అందరూ చూసిన తర్వాత నాకు కలిగినది. చాలా సంతోషం వేసింది. భయపడ్డాం మేము. అరే వీడు భయపట్టిస్తున్నాడు కదా, ఎక్కడ భయపడతారేమో అని అనుకున్నాం. కానీ భయం అంటదే ఎరగనటువంటి నా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంతమంది కదిలొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు మీ అందరు కూడా దండాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం మీకోసమే. థ్యాంక్ యూ.